సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకాలను నోటిఫై చేసింది. సిగరెట్ పొడవు ఆధారంగా ఈ పన్నుల విధింపు ఉంటుంది. దీనివల్ల ధరలు 20 నుంచి 30% వరకు పెరుగుతాయి. 65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న 1000 సిగరెట్ల డబ్బాకు 2700 నుంచి 3000 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఇదే అత్యంత తక్కువ పన్ను కేటగిరీ. 70 నుంచి 75 మిల్లీమీటర్ల లోపు పొడవున్న సిగరెట్లపై సుంకం 7000 వరకు ఉంటుంది. ఇతర కేటగిరీలకు అత్యధికంగా 11,000 పన్ను విధిస్తారు. ఈ పన్ను భారాన్ని వినియోగదారులపై వేస్తే ఒక్కో సిగరెట్ పై పన్ను 2.7 నుంచి 11 వరకు ఉండొచ్చు. చిన్న సిగరెట్లపై తక్కువ ధరలు పెరిగే అవకాశం ఉండగా పొడవైన ప్రీమియం సిగరెట్లు బాగా ప్రియం కానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ధర సుమారు 17 నుంచి 18 వరకు ఉంది. కంపెనీలు పన్ను భారాన్ని పూర్తిగా వినియోగదారులపైకి మళ్లిస్తే వచ్చే నెల నుంచి ఒక్కో సిగరెట్ ధర 23 రూపాయల నుంచి 25 రూపాయల వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బకు పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవన్నీ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలవుతాయి. గుట్కాపై 91%, నమలగల పొగాకుపై 82%, జర్దా సుగంధ పొగాకుపై 82% అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు. ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషనర్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. కేంద్ర పన్ను ఆదాయంలో 41% రాష్ట్రాలకు కేటాయిస్తారు. పాన్ మసాలా తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంపై హెల్త్ సెస్ విధిస్తారు. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత భాగాన్ని ఆరోగ్య అవగాహన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత పథకాల ద్వారా రాష్ట్రాలకు అందజేస్తారు. ప్రస్తుతం పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు వంటి ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటు వివిధ రేట్లలో కాంపెన్సేషన్ సెస్ అమల్లో ఉంది. సెస్ 2025 బిల్లును ఆమోదించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. కేంద్రం నోటిఫికేషన్తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండడంతో అమ్మకాలు తగ్గనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ నష్టపోయాయి. బీఎస్ఈలో ఐటీసీ షేర్ ధర 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరు 10% కుంగింది.